మీరు వదిలిపెట్టబాకండి. సహవాసం ఇది. మీరు అనొచ్చు, నువ్వు బలి చెప్తున్నావు, సంఘంలో సేవకుడు బాగలేడు, లేకుంటే ఆ పెద్ద బాగలేడు, మేము ఎందుకు రావడం లేదని, ఆ కుటుంబం బాగలేదు, అందుకే మేము రావడం లేదు మందిరానికి అని మీ దగ్గర ఆన్సర్లు ఉంటాయి. మందిరానికి రండి అంటే మేము రాం, సేవకుడు మాకు నచ్చలే, ఆ పెద్ద మాకు నచ్చలే, లేకుంటే ఆ విశ్వాసం మాకు నచ్చలే, అందుకు మేము రామని మీరు చెప్పచ్చు. సరే, మీ మాటకి వస్తాం. మీరు నచ్చలేదని మందిరానికి ఎప్పుడో ఒకసారి వచ్చి పోతున్నారు, సహవాసం వద్దంటున్నారు. సరే, మీరు డ్యూటీకి పోతారు అనుకోండి, ఎవరైనా ఎంప్లాయ్ డ్యూటీలో మీ ఆఫీసులో ఒక 50 మంది ఉంటారు. 50 మంది మీకు నచ్చినారా? ఎవరో ఒకరు నచ్చరు. టెండర్ డిపార్ట్మెంటో, మెటీరియల్ డిపార్ట్మెంటో, లేకుంటే అకౌంట్స్ వాళ్ళు, ఫైనాన్స్ వాళ్ళు, ఎవరో హెచ్ఆర్ వాళ్ళు, ఎవరో మీకు నచ్చరు. పక్కోడో, ముందోడో, లేకుంటే మీ హెడ్ హెచ్ఓడినో ఎవరో మీకు నచ్చరు. నచ్చకోకున్నా పోరా, నచ్చకోకుంటే మాకు హెచ్ఓడి నచ్చలేదు, నేను ఈ నెల పోను ఉంటావా? పోకపోతే ఏం రాదు. మరి వారు నచ్చకపోయినా పోతున్నవే. నాకు మ్యాథమెటిక్స్ లెక్చరర్ నచ్చడు, నేను పోను అని కూర్చుంటే ఇంట్లో ఫెయిల్ అయిపోతావు. నీకు మ్యాథమెటిక్స్ లెక్చరర్ నచ్చకపోయినా పోతున్నావు. నీ బెంచ్మెంట్ పక్కనోడు నువ్వు నచ్చకపోయినా స్కూలుకు, కాలేజీకి, ఆఫీసుకు పోతున్నావు. ఇంట్లో భార్య నచ్చకపోయినా, భర్త నచ్చకపోయి, పిల్లలు నచ్చకపోయినా నువ్వు అటు సర్దుకొని ఉంటున్నావు. మళ్ళీ దేవుని మందిరంలో ఫలాని వ్యక్తి నచ్చలేదు కాబట్టి నేను రానంటావా? ఇది కరెక్టేనా? దేవుని మందిరము దేవునిదే. మనుషులు చూడ మాకు, మనుషులు కాదు నిన్ను రక్షించింది, క్రీస్తును చూడు. జీవుల దేవుని సంఘం 5 ఏళ్ళు 5 రకాలుగా ఉన్నాయి. ఒకరు వ్యక్తిత్వం నీకు నచ్చకపోవచ్చు, ప్రభువుకు సమర్పించు. వారిలో ఏదైనా నువ్వు పొరపాట్లు కనుక్కుంటే వెళ్ళు, ప్రభువుకు చెప్పు. యోసేపు అన్నలు చెడుతనము చేస్తూ ఉన్నారు. ఎవరికి చెప్పినాడు యోసేపు? తండ్రికి చెప్పినాడు. ఎవరికి చెప్పలే? పక్కోళ్ళకు, ఫ్రెండ్కి చెప్పలే, ఇంటోళ్ళకి, పక్కోళ్ళకి చెప్పలే. మా అన్నోళ్ళు ఇట్లా, మా అన్నోళ్ళు చెడుతనం చేస్తున్నారు. ఎవరికి చెప్పినారు? దేవుని మందిరంలో ఎవరైనా ఏదైనా చెడు పనులు చేస్తుంటే నువ్వు తండ్రికి చెప్పు. ఇంట్లోకి వెళ్ళి అటు చెప్పకుండా, వదినమ్మా, ఆ అక్క, బావా, ఆ అన్న, ఆ సేవకుడు కాదు, ప్రభువుకు చెప్పు. ప్రభువా, ఇదిగో నేను చూసిన, ప్రభువా నేను విన్నా, తప్పు కావచ్చు, కరెక్ట్ కావచ్చు, మొరపెట్టు. తన అన్నల చెడుతనము తండ్రికి చెప్పినాడు. ఏదైనా కుటుంబములు కానీ, సంఘములు కానీ ఏదైనా నీకు నచ్చనిది జరిగితే ప్రభువుకు చెప్పు. ఇంటికి వెళ్ళి తలుపు వేసుకొని, ప్రభువా, వారిని ఇదిగో నేను విన్నా, నేను చూసినా, వారితో మాట్లాడు, సరిచేయి. అది దైవికమైన లక్షణం.